ఇంకా బైబిల్ చదవలేదమ్మా. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా, కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును కనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడడానికి దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి కనబడాలంటే మనము, ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనము భూమి యందు ఉన్నాము. ఆకాశమై సింహాసనము, భూమి ఆయన పాదపీఠమని వాక్యం చెప్తుంది. ఆమె కొండ మీదకి పట్టణము మరుగై ఉండదు కదా. దేవుని మందిరంలోకి వస్తేనే ఆయన చూస్తాడా, లేకపోతే మనం ఆయనకి కనబడమా? అమ్మా, దేవుని మందిరంలోనికి వస్తేనే కనబడతామా, లేదా దేవుని మందిరంలోకి రాకపోతే మనం కనబడమా? అమ్మా చెప్పాలి, మాట్లాడండి. ఆశ్రమ్ గారు చెప్పాలి. దేవుని మందిరంలోనికి వస్తేనే చూస్తాడు ఆయన, లేకపోతే మామూలుగా ఇంటికాడ ఉండే ఒకళ్ళు సినిమాకి వెళ్తే, ఏ పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏదో ఒక పని చేసినా మరో చోట బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, అన్యాయం చేయమని అన్యాయము అన్యాయం చేయవాడు అన్యాయం చేయ పరిశుద్ధుని ఉన్నవాణి పరిశుద్ధుని ఉండు వాణి వాణి క్రియలకు జీతమిచ్చెదనన్నాడు అన్న యేసు మాట. దేవుని మందిరంలో నుండి వస్తేనే చూస్తాడా, లేకపోతే వేరే వేరే స్థలాలలో ఉండి చూడడా అంటే చూస్తాడు. దేవుని మందిరములోకి వచ్చిన వారిని మాత్రమే చెప్పండి దృష్టి పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరంలోకి వచ్చిన వారిని కీర్తన గ్రంథం చూడండి 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, దేవుని మందిరంలోకి ఎవరైతే తరబడి వస్తారో వచ్చిన వారిని ఏ విధముగా చూస్తాడో అనే దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు చెప్తారు. కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలోనికి ఒక మాటలు చదువుదాము. చక్కని మాటలు ఉన్నాయి ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు, అని చూద్దాం. చూడండి 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కాను దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తూ ఎక్కడా మన మనసు లేకపోతే మన ఆలోచన, అసలు మన తలంపులు దేవుని మందిరంలో ఎలా ఉన్నాయి? బంగారము అంశాలు, బంగారము దాని దగ్గరికి వెళ్ళిన బంగారం తన దగ్గరికి వెళ్ళినప్పుడు బంగారము కాదా అవునా అనేది తన దగ్గర ఏంటని రాయి. మనం హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్లు ఏం రాస్తారు? ముందు సీటు కాదండి, సీటు మామూలే రాస్తారు. ఏం రాస్తారమ్మా? టాబ్లెట్లు రాయాలంటే జబ్బేంటో తెలాలి కదా. బ్లడ్ టెస్ట్ రాస్తాడు. బ్లడ్ టెస్ట్లో రకాలు ఉంటాయి, అన్ని టెస్ట్లో రాస్తాడనమాట. టెస్టులన్నీ రాసిన తర్వాత దాంట్లో ఒక మిషన్ ఉంటుంది. మిషన్ ప్రకారంగా దాన్ని టెస్టులు చేస్తారు. టెస్టులు చేసిన తర్వాత ఏదంటే తెలిసిన తర్వాతనే దాంట్లో మెడిసిన్ రాస్తాడనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎగ్జామ్ రాయి పిల్లలు అందరికీ కూడా ఎగ్జామ్ రాస్తారు. చదువుకునే పిల్లలకి అందరికి కూడా డిగ్రీ చదివినా, ఇంటర్ చదివినా, 10th చదివినా వాళ్ళకి పరీక్షలు ఉంటాయి. పరీక్షలు పాస్ అవుతేనే ఇదేనమ్మా అమ్మా, పాస్ అవుతేనే అడిగేమవుతుంది అమ్మా. పాస్ అవుతేనే మరలా 10th పాస్ అయ్యాడనుకో
ఆడ ఇంటర్లోకి వెళ్తాను అంతేనా. ఇంటర్లోకి రాసేయడానికో డిగ్రీలోకి వెళ్తాను. స్తోత్రం చెప్దామా. డిగ్రీలో పాస్ అయ్యాడు అనుకో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆగిపోయాడు అనుకో ఆడింటికాడ ఉండవలసిందే. సెకండ్ ఇయర్ కూడా పాస్ అవుతేనే వాడు జాబ్ పట్టుకోవాలి. దేవుడికి మేము కలుగును కాక. నిజమే కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడో కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనంలో యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమున్నది, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తన కను దృష్టి చేతంట ఆయన వారిని పరిశీలించుతూ ఉన్నాడంట. స్తోత్రం. ఇప్పుడు ఆయన పరిశీలించుతూ ఉన్నాడు అంటే మనము దేవుని మందిరంలో ఉన్నాము. కొందరు దేవుని మందిరంలో ఉంటారు కానీ వాళ్ళ మనసు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో. దేవునికి మేము కలుగును కాక. నిజం, వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి. వచ్చాము వెళ్ళాము అన్నట్టుగానే ఉంటుంది. కానీ దేవుడు అటు వారిని ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు. దేవునికి మేము కలుగును కాక. చూస్తున్నాడు అనుకుంటున్నాను. హృదయాలను పరీక్షాలను అంటే మన హృదయములను ఒక్కొక్కరిని ఎలాగున్నది, మన తలపు మన ఆలోచన ఎలాగున్నాయో అనేది ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. దేవునికి మేము కలుగును కాక. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఏమన్నాడమ్మా చూడండి ఒక మాట. ప్రసంగి గ్రంథము బైబిల్ గ్రంథానికి ఇవ్వాలి రాసుకున్నావా? రిఫరెన్స్ ఈ ఫస్ట్ నుంచి ఆ కడదాకా రాసుకుని ఇంటికి వెళ్ళినా కదా అలా ఉన్నది లేదా అని చెప్పి ఆనాడు పరిశీలి శాస్త్రం అలాగే చూసేవారంట. చక్కగా చదువుకుంటే వాక్యం నేర్చుకుంటావు. దేవునికి మేము కలుగును కాక. సామెతల గ్రంథం తర్వాత చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దాము. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏ విధముగా ఉండాలి అనే దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న మాటలు చూద్దాం. హల్లెలూయా. చూడండి ఆ మాట చూద్దాం. సామెతల గ్రంథములో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ఆ మాటను మన సన్నిధిలో మనం చూసిన 2వ వచనం కంటే నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకును. దేవుడు ఆకాశముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు పొద్దుగా ఉన్నాయి. స్తోత్రం చెప్తామా? చెప్పండి హల్లెలూయా. ఎలా ఉన్నాడ? దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు అంటున్నాడు. మనం ఎక్కడ ఉన్నామంటే భూమి మీద ఉన్నామంట. ఆమేన్. ఎక్కడ ఉన్నారా తల్లి?